ఇప్పుడు అత్త అందానికి ఫిదా అయిపోయి అల్లుడు పెళ్లి చేసుకున్నాడు అత్తని. సో దాని గురించి ఏం చెప్తారు? నిజంగా ఈ అబ్బాయిని మట్టుగా కృతజ్ఞతలు తెలిపాలి, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మామ ఒక్కడే కుటుంబాన్ని సాకలేడని మామకు తోడుగా అల్లుడు కూడా అత్తకు చేసుకోవడం అనేది ఇది మంచి ఆనందకరమైన విషయం. ఇది అంటే ప్రపంచము ఎంత సాయం చేస్తుందని ఆలోచించండి. మామగారు పాప ముసలైపోండు, టైం మరి లేదు, కష్టపడలేడు, కుటుంబాన్ని నడపలేడని అల్లుడు ఆ బాధ్యత తీసుకోవడం అనేది నిజంగా ఆయనకి సత్కరించవలసిన విషయం అని నేను భావిస్తున్నాను. లేకపోతే ఈ దరిద్రం ఏంటండి ప్రపంచం పైన వినటానికే కంపరంగా ఉంది. నిజంగా హ్యాట్సాప్ ఆ అబ్బాయికి నిజంగా అయితే అలా కొంత ప్రపంచం తగలాడింది. దయచేసి ఇలాంటి కంటిన్యూస్ తీసుకోకండి. మన తెలుగు ప్రజలు పరుగుపోద్ది, మన సంస్కారం తను ఇలిగిపోతుంది. అలాంటి ఎదవలకి ఏం మాట్లాడితే ఏం చెప్తాము? పిల్లకి చూపుకి వెళ్ళి తల్లికి చేసుకోవడం అంతే. ఇది ఎక్కడ దరిద్ర బాబా? ప్రపంచం మొత్తం పైన ఇంత నీచానికి దిగజారిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన ఇండియా కలిసి కూడా పూర్తిగా దరిద్రంగా మారిపోయిందని భావిస్తాను. 100% వచ్చింది కదా, 1% తేడా ఉంది. 99% వచ్చింది, ఇంకా 1% ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి తిరగలేదు. ఎవరైనా చేసుకోవచ్చు, అత్తనైనా చేసుకోవచ్చు, చెల్లెలైనా చేసుకోవచ్చు, మరిదినైనా చేసుకోవచ్చు. మరి జరుగుతాయి అదే అంటాను కదా. ఇప్పుడు మిత్రుడు అడిగాడు అమెరికా కలిసి వచ్చిందని. 99% వచ్చేసింది. 1% కోసం మన అందరం వెయిట్ చేద్దాం. ఏమిటి దరిద్రము? పిల్లకి చూపుకెళ్ళి పిల్లకి చేసుకోకన్నా తన తల్లికి చేసుకోవడం ఎక్కడ ఉందబ్బా అన్యాయము, దరిద్రం కాకపోతే. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అసలు సమాజం ఎటుపోతుంది అనిపిస్తుందా? సమాజం బస్టు పట్టిపోయింది, దరిద్రానికి మూడో మూలం అయిపోయింది. సమాజం దరిద్రానికి మూడో మూలం, మూడో దశగా వెళ్తుంది. దీనికోసం మాట్లాడడం కూడా ఒక సిగ్గుచేటు ఆలోచనలు. ఎటు వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది, సమాజం ఏమైపోతుంది? దీనికి అరికట్టడం ఎలాగా? ఇవి ఏమిటి పరిమాణాలు? ఇంత అన్యాయం, ఇంత దారుణము, ఇంత కామమా? ఇదేమిటి? మరింక అమ్మాయికో మరొక అమ్మాయికి నచ్చిన అమ్మాయికి చేసుకో. మరి ఆ ఆంటీ నచ్చింది, అత్త నచ్చిందని చేసుకోవడం ఎంత దారుణం. ఆమె కూడా ఏమాత్రం సంస్కారం ఉంది? ఆమె అసలు మానవ జన్మెత్తిందా లేదంటే మహిషాసుర రాక్షస నేను భావిస్తున్నా. అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే చాలా సాంప్రదాయబద్ధంగా జరిగేవి కదా, ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో రోజుల్లో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ తల్లిదండ్రులు గౌరవంగా పెరిగేటోళ్ళు. వయసు వచ్చిన తర్వాత అమ్మాయి అతనికి చేసుకో, లేదంటే నాయన ఈ అమ్మాయిని చేసుకో అంటే కట్టుబాట్లకి, సిద్ధాంతాలకి, ధర్మానికి గౌరవించి ఇలువలిచ్చి చేసుకునేటోళ్ళు. ఈ రోజున ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? 18 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రుల మాట ఇలే ప్రశస్తి లేదు. ప్రపంచం చాలా దారుణంగా మారింది. దీనిపైన చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి వింటుంటే రోజుకోటి వింటుంటే చాలా ఇదేంటి మనకి అన్యాయం, మనకి గతి ఎందుకు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చాలా బాధగా ఉంది. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మెసేజ్ ఇచ్చే ఛాన్స్లు మరి పోయినాయి. మెసేజ్లు అన్నీ పక్కకు పోయినాయి. మెసేజ్ ఇవ్వడానికి మరి ఎటువంటి సందేశాలు లేవు. ఎంత మెసేజ్ ఇస్తుంటే అది గమనించుకుంటే మరి అంతకి దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇంకా మెసేజ్లు ఎందుకు పనికి వస్తుంది? మన మెసేజ్ ఇవ్వడం వరకే మన బాధ్యత. కానీ మన మెసేజ్ తాలూగా బాధ్యత దాంట్లో ఉన్న అర్థవంతం వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి అవసరం లేదు. అది తెలిసినా వాళ్ళకి అవసరం లేదు. అంతే, నేను అది ఆరోపణగా భావిస్తాను. చాలా చోట్లలో ఒక రోజుకి దాదాపు 100% తక్కువ అంతే 100 కార్యక్రమాలు ఇలాంటివి చూస్తాను ప్రతిరోజు కూడా. ఇలాంటివి ఎలా అరికట్టొచ్చు అంటారు? కట్టడానికి మరి ఇంకేం లేదు. అరికట్టడానికి మనం మారడమే తప్పితే కట్టే మరి పొజిషన్లో లేదు. దీనికి ప్రభుత్వాలు కట్టలేవు, కుటుంబాలు కట్టలేవు. అంత నాశనం అయిపోయింది. ఇలాంటి కంటెంట్స్ చూసారు తేకుండా బాధాకరంగా ఉంది. కానీ మొత్తానికైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఆ మామకు మట్టుకు అల్లుడు మంచి సాయం చేసేటని నా ఉద్దేశం.